మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు రోడ్ షో నిర్వహించారు. తను బడుగు బలహీన వర్గాల బిడ్డలని చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని నీలం మధు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎందుకంటే ఈ మెదక్ గడ్డ నుంచి గతంలో అయినా ఒక ఆడబిడ్డ ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఇందిరాగాంధీ గారు ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ, ఆ గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు, బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మీరు చూడొచ్చు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామంలో అయినా ప్రతి ఒక్క పట్టణంలో అయినా తెలుసుకోండి, ఆ రోజు భూములు ఇచ్చిన పార్టీ ఎవరైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. ఎస్సీలను అడగండి, బీసీలను అడగండి, ఎస్టీలను అడగండి. మీకు ఊళ్ళలో పోతే అసైన్మెంట్ భూములు ఇచ్చింది, లావన్న పట్టాలు ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకోండి ఒకసారి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలోకి పోయినా టచ్ చేసినా మేము ఏ ఇంట్లో ఉన్నామని చెప్తే ఇందిరమ్మ ఇండ్లలో ఉన్నామని చెప్తారు. ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. అదే విధంగా కంపెనీలకు పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బిహెచ్ఎల్ అయినా సరే, ఓడిఎఫ్ అయినా సరే, ఐఐటి సంగారెడ్డి అయినా సరే, ఈ ప్రాంతంలో కంపెనీలు పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన, మన అందరి పాలన ఇస్తున్న ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం. రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఇచ్చిండ్రు. గతంలో ఉన్న కేసీఆర్ ఇదే కాన్స్టిట్యూన్సీ నుంచి ఉండే, మనం కనీసం కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న నాయకులు, ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ కూడా ఆయన ఫామ్ హౌస్ లో పోనీకి ఎంట్రీ లేకుండే. కానీ మన ప్రజా ప్రభుత్వంలో మన సీఎం గారు రేవంత్ అన్న గారి దగ్గరికి ప్రతి ఒక్క నాయకుడికి అందుబాటులో ఉండి అందరినీ కలుపుకోయేటటువంటి నాయకుడు రేవంత్ అన్న గారు. ఒకసారి చూడండి, వాళ్ళ అహంకారం నుంచి ఉండే పార్టీకి వాళ్ళది, మనది ఆత్మగౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో అయినా చూడండి, వాళ్ళు చెప్తుండే మేము తెలంగాణ వచ్చినాక మీకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిన కేసీఆర్, మరి ఒక దళితులకు 3 ఎకరాల భూమి అని ఇచ్చినవా? కానీ మేము సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది, ప్రతి ఒక్క దళితులకు భూములు ఇచ్చింది, ఎస్టీలకు ఇచ్చింది, బీసీలకు ఇచ్చింది. ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఈ 10 ఏళ్లలో ఎన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టించారు చూపించండి. మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయి? కానీ మీరు గతంలో చూడండి, మీ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ గ్రామంలో కనుక్కోండి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరా లేదా తెలుసుకోండి ఒకసారి. అదే విధంగా ఈ రోజు రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినాక, మన ప్రభుత్వం వచ్చినాక ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నాం. బస్సు ప్రయాణం చేస్తున్న అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు చూడండి, మన పిల్లలు కాలేజీకి పోవాలన్నా, మన బిడ్డ కాలేజీకి పోవాలన్నా సుమారుగా బస్ పాస్ కట్టాలంటే ఒక 1000 నుంచి 500 అవుతుంది. ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం. ఒక కుటుంబానికి నెలకు 2000 రూపాయలు ఉచిత బస్సు ప్రయాణంతో వస్తున్నాం. అదేవిధంగా 0 కరెంటు బిల్, 200 యూనిట్లో కరెంటు బిల్ వచ్చిన వాళ్ళకు ఉచితంగా కరెంటు బిల్ ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాం. గతంలో కూడా సిలిండర్ విషయంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 ఉంటుండే, బీజేపీ వచ్చినాక ఇప్పుడు 1200 అయింది. ఆ 1200 కూడా ప్రజా ప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్న కూడా ఆ రోజు తూకుండా చెప్పిండు, ప్రతి గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి ఇస్తాం, 500 సబ్సిడీ ఇచ్చేస్తామని చెప్పి ఆ సబ్సిడీ కూడా ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.